ఈరోజు మనం డాబా స్టైల్ చికెన్ చేసుకుందాం. ఉప్పు, కారం, నూనె కాకుండా మిగతా యాడ్ చేసే మసాలాలు ఇక్కడ చూపిస్తున్నా. పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి అది హీట్ అయ్యాక నెయ్యి వేసి ముందుగానే కోసి పెట్టుకున్న 3 ఉల్లిగడ్డలు 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగుతుంటే 2 రెమ్మల కరివేపాకు వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. కలర్ చేంజ్ అయ్యాక అల్లం వేసుకోవాలి. ఇది నేను యాలకు, లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి వేసి పట్టుకున్నాను. తర్వాత పసుపు వేసి ముందుగానే కడిగి పెట్టుకున్న 500 గ్రామ్స్ చికెన్ వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకుంటే దాంట్లో ఉన్న నీరంతా బయటికి వస్తుంది. అదంతా బయటికి వచ్చిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 చెంచాలు వేసుకుంటున్నాను. కారం వేసాక మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 మినిట్స్ అయ్యాక మూత తెరిచి చూస్తే దాంట్లో ఆయిల్ అంతా పైకి తేలుతుంది. తేలిన తర్వాత ముందుగానే 2-3 టమాటాలు గుజ్జు తీసుకున్న దాన్ని దాంట్లో వేయాలి. వేసాక మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకుంటే ఇలా అవుతుంది. దాంట్లో నేను చూపించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసి కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత సరిపడా నీళ్ళు పోసుకొని ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మేమైతే రసం ఎక్కువగా తింటాం కాబట్టి నేను వాటర్ ఎక్కువగా యాడ్ చేశాను. రసం మరుగుతుంటే 1 కప్పు పెరుగు పోయాలి. పోసిన తర్వాత రసం అంతా దగ్గరికి అయ్యాక కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని జల్లించుకొని గ్రేవీలాగా అయ్యాక దింపుకుంటే టేస్టీ చికెన్, డాబా స్టైల్ చికెన్ రెడీ అవుతుంది. రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ డాబా స్టైల్ చికెన్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది.